కాకినాడ ఉప్పాడ తీరంలో 2 రోజు మత్స్యకారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫార్మా కంపెనీల వల్ల తాము జీవనోపాధిని కోల్పోతున్నామని, నష్టపరిహారం ఇప్పించాల్సిందేనంటూ భీష్మించి కూర్చున్నారు గంగపుత్రుడు. జాయింట్ కలెక్టర్ వచ్చి చర్చలు జరిపినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటూ అల్టిమేటం పాస్ చేశారు. అయితే కంపెనీలు ఉన్న చోట మాత్రమే నష్టపరిహారం ఇస్తామని, ఉప్పాడ కొత్తపల్లిలో తమ కంపెనీలు లేవని చెబుతున్నారు ఫార్మా కంపెనీల ప్రతినిధులు. రాబోయే రేపు ఎల్లుండిలో ఎప్పుడు వచ్చినా సరే రేపు కాకుండా వారికి ముందుగా ఇంటిమేట్ చేసి మీకు బందర్లో మా ఉద్యమంలో కూడా మీరు పాల్పొందాలి. ఎందుకంటే మా యొక్క కష్టమైన సంపద పోయింది, పోబట్టే మరి ఈ రోజున మేము రోడ్డును పడవలసి వచ్చింది. మరి డిపార్ట్మెంట్ వారు రికమెండ్ చేసినట్లు ప్రపోజల్ వెళ్ళేది. అది వచ్చే వరకు మేము కలెక్టర్ గారు కలిసాం, జేసీ గారు. అలాగే అమీనాబాద్ హార్బర్, ఉప్పాడ అమీనాబాద్ హార్బర్ డిజైన్ వారితో రాబోయే రేపు ఎల్లుండిలో ఎప్పుడు వచ్చినా సరే రేపు కాకుండా వారికి ముందుగా ఇంటిమేట్ చేసి మీకు బందర్లో మా ఉద్యమంలో కూడా మీరు పాల్పొందాలి. ఎందుకంటే మా యొక్క కష్టమైన కాకినాడ ఉప్పాడ తీరంలో 2 రోజు మత్స్యకారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫార్మా కంపెనీల వల్ల తాము జీవనోపాధిని కోల్పోతున్నామని, నష్టపరిహారం ఇప్పించాల్సిందేనంటూ భీష్మించి కూర్చున్నారు గంగపుత్రుడు. జాయింట్ కలెక్టర్ వచ్చి చర్చలు జరిపినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటూ అల్టిమేటం పాస్ చేశారు. అయితే కంపెనీలు ఉన్న చోట మాత్రమే నష్టపరిహారం ఇస్తామని, ఉప్పాడ కొత్తపల్లిలో తమ కంపెనీలు లేవని చెబుతున్నారు ఫార్మా కంపెనీల ప్రతినిధులు. రాబోయే రేపు ఎల్లుండిలో ఎప్పుడు వచ్చినా సరే రేపు కాకుండా వారికి ముందుగా ఇంటిమేట్ చేసి మీకు బందర్లో మా ఉద్యమంలో కూడా మీరు పాల్పొందాలి. ఎందుకంటే మా యొక్క కష్టమైన మరోవైపు గంగపుత్రుల ఆందోళనపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీని వేస్తామని అన్నారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించామని స్టేట్మెంట్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో చర్చించలేకపోతున్నానని తెలిపారు. అయితే సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తామన్నారు. మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ను జిల్లా కలెక్టర్ నేరుగా వెళ్లి మత్స్యకారులకు చదివి వినిపించారు. ఇక ఉప్పాడ మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ వచ్చి మాట్లాడినా కూడా చర్చలు ఫలించలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, జిల్లా కలెక్టర్ వచ్చి కూడా మత్స్యకారులతో మాట్లాడినా డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ కూడా చదివి వినిపించినా కూడా మత్స్యకారులు వెనక్కి తగ్గట్లేదు. ఏం కోరుకుంటున్నారు? అలాగే ఫార్మా కంపెనీ ప్రతినిధులు ఏం చెప్తున్నారు? ప్రియా, చాలా స్పష్టంగా మత్స్యకారులు ఒకటే స్టాండ్ మీద వెళ్తున్నారు. రెండో రోజు వాళ్ళ ఆందోళన కొనసాగుతున్నాయి. అంటే ఇటు స్వయంగా కలెక్టర్ వచ్చి చెప్పినప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీగా, స్టేట్మెంట్గా కలెక్టర్ వచ్చి చెప్పి వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రాసెస్ సముద్రంలో కలవకుండా తమకు హామీ ఇస్తేనే తమ ఆందోళన విరమిస్తామని చెప్తున్నారు. అంటే గత 2 రోజులుగా సముద్రంలోకి వచ్చే ఈ ఫార్మా కంపెనీల పొల్యూషన్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు కూడా వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. అని ఏంటి పవన్ కళ్యాణ్ గారు అలా కాదు సార్,
సీఎం గారికి ఎమ్మెల్యే గారికి జ్వరం వచ్చింది అంటున్నారు. మరి మాకు జ్వరం లేవా? మాకు జ్వరం లేవా? మా పరిస్థితులు బాగున్నాయా? మా పిల్లల పరిస్థితులు బాగున్నాయా? ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వాళ్ళకి జ్వరాలే. ఎమ్మెల్యే గారికి జ్వరం రాలేదు కదా. మాకు ఇప్పుడు 2 నెలలు టైకు తర్వాత మాకు రోజుల పాటు మా ఇంట్లోకి వచ్చింది. అలాంటి ఇప్పుడు టైకి వెళ్ళిన తర్వాత ఇది 8వ నెల 6వ నెల 9వ నెల. ఇది 9 నెలల నుంచి రూపాయి సముద్రంలో మాకు రాలేదు. మేము ఎలా బతకాలా? మాకేమొస్తుంది? మాకు ఆస్తులు ఉన్నాయి అలాగా పెద్ద పెద్ద పిల్లలు ఏమండి. మాకు ఆస్తులు లేవు, మాకు పొలాలు లేవు, ఆస్తులు లేవు. మేము ఆ సముద్రం మీద మేము బతుకుతాం. ఆ సముద్రం ఉంటేనే మా ప్రాణాలు ఉంటాయి. మేము కష్టపడుకునే వాళ్ళమండి. మేము ఎప్పుడు ఇంటికి కూర్చున్నాక మా పాట మాకు తేవాలా? మా పిల్లలు మేము చదివించుకోవాలా? మీరు ఎప్పుడో ఎమ్మెల్యే గారు వస్తాడు, ఎమ్మెల్యే గారు బాగాలేదు అంటే మాకెలా కుదురుతుందండి? మాకు కుదరదు కదా. ఎవరో వచ్చి ప్రతి మాట చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు న్యాయం చెప్పట్లేదు. మాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? చేపలు రావట్లేదు సముద్రంలో, కాలుష్యం అయిపోయి చనిపోతాయి చేపలు. కాలుష్యం వచ్చేస్తుంది సముద్రంలోకి. కాలుష్యం వచ్చే చేపలు చనిపోతాయి. కాలుష్యం వచ్చేస్తే చేపలు చనిపోతాయి. మా వరకు రావట్లేదు. మాకు న్యాయం కావాలి. మా కంపెనీ మోసేయాలి. మాకు న్యాయం కావాలి. కాలుష్యం వల్ల సంబంధించి మహిళలు కూడా మత్స్యకారులు మహిళలు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏంటి? మీరు ఏంటి మా వాళ్ళు ఏటకి వెళ్తారండి. మా చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతలు సముద్రాన్ని నమ్ముకొని ఉన్నారండి. అయితే ఇది వరకు బాగానే ఉండేదండి. ఈ 9 మాసాల నుంచి 1 రూపాయి కూడా రాలేదండి. ఇంట్లోకి మా పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలండి? మాకు ఎన్ని అనవసరం అండి. మాకు సీఎం మాకు పవన్ కళ్యాణ్ గారు రావాలి. మాకు ఎక్కడో ఉన్న అతని మీద మేము నమ్మకంతో ఓట్లు వేసామండి. మరి ఆ ఓట్లు నిలబెట్టుకోవాలి కదండి. ఎక్కడో ఉండి మా పాత్ర వినాలి కదండి. మా పాత్ర వినకుండానా ఎక్కడో ఉండి నేను తర్వాత వస్తానంటే ఎలాగండి? ఇప్పుడు ఆయన వస్తేనే మేము ఇదంతా విరమిస్తామండి. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మేము విరమిస్తాం, లేకపోతే వాటి నిషేధం తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అసలు రావట్లేదండి. ఏళ్ళకంతా అసలు రూపాయి రావట్లేదండి. ఇప్పుడు 2 సంవత్సరాలతో అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అంతేగాని అరవింద్ కంపెనీ మూసేయాలి. మొత్తానికి అరవింద్ కంపెనీ మూసేసిన తర్వాతే డెప్యూటీ సీఎం దిగి రావాలి. ఇక్కడికి డెప్యూటీ సీఎం రాలేదనుకో మొత్తం జనం కదలరు. మొత్తం మూసొత్తుపోతే ఊరల్లని. ఎందుకంటే మా బ్యాచ్ అలా చేస్తుంది. ఆడవాళ్ళు ఎక్కడ తేవాలండి? మేము ఆడవాళ్ళు ఎక్కడ తేవాలి? అసలు ఆడవాళ్ళు ఎక్కడ తేవాలి? మొగోడు తెత్తని కదా మాకు ఉండేది. మొగోడు తెత్తని కదా ఆడితే ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలు కావచ్చు, అదేవిధంగా ఫిషర్మెన్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తేనే కానీ తమకు సమస్య పరిష్కారం కాదు. కలెక్టర్లు వస్తున్నారు, వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళు వినతి పత్రాలు తీసుకుంటున్నారు, కానీ తమకు ఎటువంటి సమస్య పరిష్కారం కావడం లేదు. ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏదైతే ఈ ఫార్మా కంపెనీల వాళ్ళు తాము చాలా ఇబ్బందులు పడుతున్నామో, అసలు సముద్రంలో ఒక్క చేప కూడా దొరికిన పరిస్థితి అనిపిస్తుందని. ఏంటమ్మా మీరు ఎప్పుడు నేను అరవింద కంపెనీ మూసేయాలి. సీఎం రావాలి. న్యాయం జరగాలి. మాకు పిచ్చిగారు న్యాయం జరగాలి. అరవింద పెట్టి మూసేయాలా? మత్స్యకారులు న్యాయం జరగాల. పవన్ కళ్యాణ్ రావాలా? మేము లేకపోతే పరిస్థితి లేదు. రావాలి 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 రావాలి. అందరూ ఒకటే స్టాండ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అదే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తమకు సంబంధించిన హామీ ఇచ్చి ఏది కంపెనీలకు సంబంధించిన ఈ కాలుష్యం సముద్రంలో వదిలివేయడం తాము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు స్టేట్మెంట్ చేస్తున్నారు కానీ అవి ఎక్కడ అమలు కావడం లేదని చెప్తున్న పరిస్థితి. అంటే వేట నిషేధం తర్వాత ఆమె వెళ్తారు. మీ ఇంట్లో ఎవరు వెళ్తారు వేటకి? ఏంటండి ఈ రోజున నియోజకవర్గం అంటే కనుక ఆ రోజు జ్వరం వచ్చిందంటే ఓట్లు వేయించుకోవడానికి వచ్చారు. మీరు ఈరోజు జ్వరం అంటే కనుక ప్రజల దగ్గర రారండి. ఈరోజు దేని గురించి రారండి? ఈరోజు ప్రజల గురించి అయితే కనుక ఏమి ఓట్లు నిలబెట్టిస్తున్నా ఓట్లు చేయిస్తామని ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి మాట ఇచ్చేసి హామీ ఇచ్చేసి ప్రభుత్వానికి వెళ్ళాలా చిన్నదానికి పెద్దదానికి ఏమి రమ్మని అన్నారు. మరి ఈ రోజు నాడు ఏమి మా కార్యకర్తలకు అందరికీ మా ప్రభుత్వానికి అందరికీ ఎలా న్యాయం జరుగుతుందండి? ఎలా న్యాయం జరుగుతుంది? 2 రోజులు వస్తామంటారు. సీఎం గారు మాకు న్యాయం జరగాలండి. సీఎం గారు మేము ఆడవాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంచున్నాడు? సీఎం గారు వస్తారు మేము ఉంచున్నాడు. ఇక్కడ సీఎం గారు రావాలండి. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ ఈ రోజు కంపెనీ ఉండడం వల్ల ఆ రోజు నాడు కంపెనీ పెట్టడం వల్ల ప్రభుత్వం ఏ రోజు కూడా ఎవరిని కూడా లెక్క చేసుకోలేదు. ఆ ప్రభుత్వం వల్ల ఏమి ఎవరికైనా న్యాయం జరుగుతుంది అనేసరికి ఈ రోజు రోడ్డు ఎక్కినందుకు సరే మాత్రం సీఎం గారు రాలేదు. ఎవరి మాటలు చెప్పేసి అలా పోతున్నారు అంతే. దేనివల్ల అండి ఈ రోజు ఎంతమంది ప్రజలు ఉన్నారు? అంతమంది ప్రజలు కూడా సముద్రం నుండి కష్టపడుకోవాలి తినాలని చూస్తాం. ఆ సముద్రమే నాశనం చేస్తాం ఉంటాను. ఈ రోజు నాడు ఎలా ఉంటుందండి? ఫార్మా కంపెనీల ప్రతినిధులకు సంబంధించి ఒకటే చెప్తున్నారు. వాళ్ళు తాము ఏరియాలో ఏదైతే ఈ కంపెనీలు లేవు, తాము ఏ ఏరియాలో ఉన్నామో అక్కడే తాము పరిహారం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఈ ఏరియాలో ఉన్నప్పటికీ ఇది ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఇటువంటి ఫార్మా కంపెనీలు లేక తాము చెప్తామంటున్నారు. దానికి సంబంధించి కూడా ఇటు కలెక్టర్ స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ
కలెక్టర్ స్వయంగా హామీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తాము స్పష్టమైన ఫార్మా కంపెనీలు సముద్రంలో ఎటువంటి విషవాయువులు వదలమని హామీ ఇస్తేనే కానీ తాము ఎక్కడి నుంచి కదలమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.